హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే వారు ఎంత సంపాదించినా, ఏమి చేసినప్పటికీ వారి ఆత్మకు నెమ్మది అనేది ఉండలేకపోతుందండి. ఎందుకనంటే వారు దేవుని చిత్తాన్ని చేసేవారిగా కాకుండా వీరి ఇష్టాన్ని చేస్తూ చివరకు వారి ఆ కార్యములు జరగకపోవడాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో వారితోని వారే పోరాడి కృంగిపోయే వారిగా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకుని ఇట్టి సేవ యుక్తమైనది అని చెప్పి. కాబట్టి మన ఆత్మకు నెమ్మది కలగాలంటే మన సర్వస్వము మనము దేవునికి సమర్పించుకొని, దేవా నా చిత్తం కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేరుగాక అని చెప్పి మనం ప్రార్థించుకుంటున్నట్టయితే మన ఆత్మకు నెమ్మది కలుగుతుంది. అలా కాకుండా మన ఇష్టం జరిగించినట్టయితే మనము బాధపడే వారిగా ఉంటామండి. ఒకవేళ మనము మన ఇష్టం జరుపుకుంటూ మన జీవితంలో వెళ్ళిపోయినట్టయితే దేవుడు ఏదైతే పనికి మనం ఏర్పరచుకున్నాడో ఆ పనికి మరొక విధేయత చూపించే వ్యక్తిని ఎంచుకునే వాడిగా ఉంటాడు. మన కొరకు ఏదైతే శ్రేష్టమైన బహుమానం దాచిపెట్టాడో అది మనము కోల్పోయే వారిగా ఉంటాము. కాబట్టి మనల్ని మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకొని మనము ఆయన చిత్తం మన జీవితంలో చేసినట్టయితే మన ఆత్మకు నెమ్మది అనేది కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.